నాకైతే నచ్చింది. ఇప్పుడు ఇదే సినిమాలు చాలా వచ్చాయి, అందులో కూడా విఎఫ్ఎక్స్ నచ్చలేదు. మరి అప్పుడెందుకు మీరు టార్గెట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటే పవన్ కళ్యాణ్ మీకు కోపమా, లేదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ద్వేషమా మీకు ఏమన్నా? నేను ఒక ఎన్టీఆర్ అవ్వమని నాకు పోసుకుంటే నాకు అర్థం ఎన్టీఆర్ అని వస్తుంది, నాకే నచ్చింది సినిమా. మరి మధ్యలో మీరు ఎందుకు ఇచ్చేస్తారు సినిమాని? అంటే మీరు కావాలని చెప్తారా, కేవలం మీడియా చెప్తుంది ఇది విఎఫ్ఎక్స్ నచ్చలేదని. నేను ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనపడితే విఎఫ్ఎక్స్ ఎవరు చూస్తాడు? అదే సినిమా నాకు బాగుంది. ఆ సినిమాలో ఏదైనా చెప్పాలంటే వన్ మ్యాన్ షో, పవన్ కళ్యాణ్ గారు వన్ మ్యాన్ షో చూస్తాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇలాంటి సినిమా ఎప్పుడైనా చూసారా పవన్ కళ్యాణ్ గారిది? లేదు. నేను చెప్తున్నాను కదా, నాకున్నటువంటి 22 సంవత్సరాల అనుభవం ఉంది నాకు సినిమా మీద. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అక్కడమ్మ ఎక్కడబ్బాయి మొదలెట్టిన నుంచి మొన్న వచ్చిన భీమ నాయక్ వరకు ఎటువంటి పర్ఫార్మెన్స్ లేదు. ఆయన మేనరిజం ఆడేసిన సినిమా, ఇక్కడ ఇది పర్ఫార్మెన్స్ సినిమా, ఇందులో మేనరిజమే లేదు, కేవలం పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ఉంది. అది చూడాలి కదా మీరు అందరూ. సిఎఫ్ఎక్స్ బాగాలేదు, సాంగ్స్ బాగాలేదు, ఫైట్లు బాగాలేదంటే మీరు దేంటి సినిమాలు 100 కోట్లు మీరు చెప్తారు అన్న. నెగిటివ్ టోల్స్ 100 చెప్తారన్న. ఎవడన్నా సినిమా బాగాలేదు ఎదుర్కొంటే ఇప్పుడు డిబేట్ పెట్టు, నేను మాట్లాడతాను. నిజంగా నేను వెళ్తే నాకు ఏమవుతుంది, అవతలకి వెళ్తే 10,000 ఇచ్చి కెపాసిటీ రాకుండా ఇచ్చిపోతాను నేను. అంటే సినిమా కంటే ముందే బాయ్కాట్ ట్రెండింగ్ నడిచింది. ఎంత చెప్తున్నాడు కదా, చేసేటోళ్ళు 100 చెప్తారన్న. సినిమా థియేటర్లో కూర్చొని చూస్తే కదా ఎవడన్నా సినిమా మధ్యలో వేసిపోతారు. ఎలాంటి సినిమా అన్నా కానీ కనీసం టాయిలెట్ కూడా వెళ్ళలేదు, ఎవడన్నా ఇంటర్వెల్ సీన్లో కూడా అత్తు కూర్చున్నారు. అంత బాగుంది సినిమా. ఒక సనాతన ధర్మం మీద తీసుకున్న సినిమా కాబట్టి మన దేశంలో ఉన్న కోనేరు వచ్చిన ఎవడో దబ్బుపోతుంది, అది ఎలా కాపాడుకోవాలో తీసుకున్న సినిమా కాబట్టి ఇలాంటి స్టోరీలు కదా మనం ఎంచుకోవాలా. ఇలాంటి స్టోరీల మీద కదా సినిమాలు తీసుకోవాలి. అంత ధర్మంగా కాపాడుకుంటూ పోతే సినిమా బాగాలేదు. రాజకీయం చేస్తాడు సినిమాని తిని, సినిమాలు రాజకీయం కరెక్ట్ అని మీకేమన్నా? నేను నిజం చెప్తున్నాను, నేను ఒక ఎన్టీఆర్ అభిమాని. ఒక ఎన్టీఆర్ అభిమాని ఎవడో కూడా పవన్ కళ్యాణ్ సినిమా బాగోలేదు అని చెప్పడం. కానీ నేను చెప్తున్నాను, సినిమా అంత బాగుంది, సినిమా ఆకట్టుకుని సినిమా. పాటలు బాగున్నాయి, సాంగ్స్ సీన్లు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడదొబ్బాడు. పవన్ కళ్యాణ్ గారు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది ఈ సినిమాలోను. ఇంకేం కావాలా? 54-50 సంవత్సరాలు వచ్చాయనికి. ఆ వయసులో కూడా ఎంత స్టంట్ చేశాడు, అది మామూలు విషయం అయితే చెప్పడానికి. డైరెక్షన్ బాగోలేంటే ఫస్ట్ హాఫ్ క్రిష్ గారు తీసుకున్నారు, సెకండ్ హాఫ్ కన్న తీసుకున్నారు. దానికి దీనికి కంపేర్ చేయవలసిన ఒకటే విషయం అన్న, డైరెక్షన్ బాగోకపోయినా, సాంగ్స్ బాగోకపోయినా, సీజీ బాగోకపోయినా స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. ఆ పవన్ కళ్యాణ్ కనపడి ఎప్పుడూ పట్టించుకోడు. నేనేదో ఒకటే విషయం చెప్తున్నాను, రాత్రి నుంచి కాదు మొన్నటి నుంచి కూడా సినిమా మీద నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నాను. అలాంటి నేను చెప్పేది ఒకటే, ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే నా ఎదురు కూడా డిబేట్లో కూర్చోమనంటే నేను నిరూపించేస్తాను. ఒకవేళ నేను ఓడిపోతే 10,000 క్యాష్ ఇచ్చేస్తాను ఆన్ స్పాట్. కాబట్టి సినిమా నాకు బాగా నచ్చింది. అవుట్ ఆఫ్ రేటింగ్ నేను ఇచ్చేది అయితే 3 వరకు ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు చూడండి, ఎక్కడ కూడా మిస్యూజ్ లేదు. మీరు చూసారు కదా సినిమాలో ఎక్కడ మిస్యూజ్ ఉందా? ఆడవాళ్ళు తక్కువ చేయడం కానీ, లేదా బూతులు మాట్లాడడం కానీ, లేదా వేరే వల్గర్ లాంగ్వేజ్ పెట్టడం కానీ, లేదా ఎక్స్పోజింగ్ చేయడం ఏమి లేదు. సినిమా ఎంతవరకు చూపించారు అంతవరకు చూపించారు. సినిమా బాగుంది. ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్. బాగానే ఆవిడ అనసూయ గారు అందరు కూడా బాగానే యాక్ట్ చేశారు. అది హిమబిందు కూడా బాగా యాక్ట్ చేసింది. హిమబిందుని ఎవరు క్యాలిక్యులేట్ చేయట్లా, హిమబిందు పక్కన ఉంటది, తన కూడా బాగా యాక్ట్ చేసింది. హిమబిందు కూడా అన్న సినిమా రాకముందే బాయ్కాట్ ట్రెండ్ నడిచింది అటు రాజకీయాల పరంగా అన్న. నేను ఏం మాట్లాడన్నా మా అన్న గురించి మనం ఆడుకుంటాం అంతే. మనకు రాజకీయాలు వద్దు, మాకు సినిమా ముఖ్యం అంతే. అది వేరే సినిమాలతో కంపేర్ చేయకూడదు, ఎవరి కష్టం వాళ్ళదే. ఇప్పుడు పుష్ప గురించి మాట్లాడుతున్నారు, పుష్ప గురించి మాట్లాడినా, ఎందుకంటే ఆయన కష్టపడిన సినిమా ఆయన అల్లు వచ్చింది కాదు, పవన్ అన్న కష్టపడి పవన్ అన్న సినిమా అంతే. ఇంకా పక్కన వాళ్ళకి క్లిక్ చేసి మాట్లాడకూడదు, ఎవరి కష్టం వాళ్ళదే అంతే. సినిమా అయితే ఓవరాల్ గా నాకైతే బాగా నచ్చింది. సినిమా ఈ వీకెండ్ లో ఫుల్ మీల్స్ మా పవన్ అన్న ఫ్యాన్స్ కి అయితే. సినిమా 400 కోట్లు పక్కా కొడుతుంది సినిమా హిట్. సెకండ్ హాఫ్ కొద్దిగా డౌన్ అయిందంటే అన్న ఎక్కడ డౌన్ అవ్వాలి, హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు, అది అంతే. అది డౌన్ అవ్వడం కాదు, మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, పరమతం మనం గౌరవించాలి అంతే. అది సినిమా అయితే సూపర్ హిట్, తిరగలేదు. ఫ్యామిలీ చూడండి సినిమా వేరే లెవెల్. పవన్ అయ్యే ఏ అంది అంతే, ఒకటే మాట. మోడీ గారు అన్నారు కదా, ఏ పవన్ అయ్యే ఏ అంది ఇన్సైడ్ ఆంది అన్ని మొత్తం వరల్డ్ వైడ్ ఉండదు థియేటర్లు అన్నీ కూడా ఆంది, నాట్ పవన్. ఇట్స్ నాట్ పాన్ ఇండియా, ఇట్స్ పవన్ ఇండియా సినిమా అంతే. ఇంకా అది ఒక రకంగా ఉంది మ్యూజిక్, నేను మాటలు చెప్పలేను. కొల్లగొట్టిన కొల్లగొట్టి ఆ సాంగ్ అయితే వేరే లెవెల్. హీరోయిన్ అలా ఆవిడ కూడా బాగానే యాక్ట్ చేసింది అన్న. అసలు ఎవరు చెప్పారన్న మీకు అన్న? చూసి చెప్పినా చూడకుండా చెప్తున్నా బయట వాళ్ళు. హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది అన్న, ఆవిడ కూడా బాగా యాక్ట్ చేసింది. ట్విస్ట్ బాగుందన్న, పవన్ కళ్యాణ్ పైన తోయేస్తుంది, అదైతే అదిరిపోయింది. మామగా లాక్కుని పైన గంటద్ది. అనసూయ గారి క్యారెక్టర్ బాగా వచ్చింది. మీరు అందరూ అనసూయ అంటారు కానీ హిమబిందు కూడా బాగా యాక్ట్ చేసింది, ఆవిడ కూడా చాలా బాగుంటుంది, ఆవిడ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది కూడా. అది అందరూ అనసూయ అంటారు. చాలా బాగుందండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పిచ్చి లేపుతుందండి. సినిమా థియేటర్లు ఎలివేషన్స్ ఎక్సలెంట్. అసలు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కు రియలీ సూపర్ ఫీస్ట్. ఇది సెకండ్ పార్ట్ కోసం వీగర్లీ వెయిటింగ్. 4 years నుండి 4 years తర్వాత వచ్చింది కదా ఆకలి. బిర్యానీ టైప్ ఆఫ్ మూవీ ఇది.
పీపుల్ విల్ ఎంజాయ్ రియల్లీ. ధర్మం కోసం నిలబడడం అంటే భజన చేయడం కాదు, జనం కోసం నిలబడడం అనేది ఎక్సలెంట్ కాన్సెప్ట్ సినిమాలో. డైలాగ్స్ ఎలా అనిపించాయి? సినిమాలో డైలాగ్స్ చాలా బాగున్నాయి. యాక్చువల్లీ మీరు ప్రొజెక్ట్ చేసేది సినిమాలో కోచింగ్ కోసం అనుకుంటారు, కానీ కాదండి, ఇట్స్ ధర్మం కోసం నిలబడడం అనే మూవీ కాన్సెప్ట్ అండి ఇది. అంటే థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్.